భీమవరాలన్నా రోడ్డు ఎక్కడ బాగలేదు. మొత్తం రోడ్లు అయితే ఏమీ వేయలే. మాకు వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాము. రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రైస్ మిల్లుకి వస్తాను సార్. మీది ఎవరు సార్? ఏ నియోజకవర్గం అండి? బైరపట్నం మండలం, ఏలూరు జిల్లా, కైకులూరు నియోజకవర్గం. నియోజకవర్గం. ఓకే సార్. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? మాకైతే తెలుగుదేశం రాష్ట్రం బాగుంటే బాగుంటుంది. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? ఎలా ఉంది పాలన? మాకైతే బాగాలేదు. బాగా ఎక్కడ చేయలే. సరే, మాకైతే పథకాలు ఇస్తున్నారు కదా సార్ మీకు? మాకైతే ఏం రాలేదు. మాకైతే ఏం రాలేదు. మీ ఊర్లో రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి పెద్ద? ఇక్కడ రోడ్లు మాకు మా ప్రెసిడెంట్ ఇచ్చాడు. అంటే ఇది ఒక 6 నెలల కిందట ఇచ్చాడు. అది గత 4 సంవత్సరాల నుంచి అయితే ఏం బాగాలేదు. రాలేదు. అది ఇదైతే వస్తే కనుక మాకేం పని అవ్వదు. మాకైతే తెలుగుదేశం రావాలి. ప్రభుత్వంలో పనులు బాగున్నాయి అసలు 5 సంవత్సరాల నుంచి? నాకు తెలిసేది ఏం బాగాలేదు, రావు కూడా. అది ఏదొచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో బాగుంటుంది మాకు. అంతేనండి. మీరు పని చేసుకునే వాళ్ళు రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం కూరగాయలు కానీ పప్పులు ఉప్పులు అన్నీ ఎలా ఉన్నాయి రేట్లు? అన్ని రేట్లు ఎక్కువేనండి. ఏదైనా రేట్లు ఎక్కువే. రేటు ఎక్కువే. అది రేటు ఎక్కువే మాకు. సరే అండి. ఇప్పుడు ఇక్కడ నుండి గుడివాడ వెళ్ళాలంటే చెప్తుందండి, హాస్పిటల్ గుడివాడ వెళ్ళాలంటే గుడివాడలో ఎక్కడ రోడ్డు అయితే ఒక్కటి బాల. ఏలూరు రోడ్డు అయితే ఈ మధ్య చేశారు కదంట్లా. గుడివాడ కానీ కైకులూరు, మళ్ళీ కల్దిల్ నుండి ముదినేపల్లి నుండి ఏలూరు భీమవరాలన్నా రోడ్డు ఎక్కడ బాగలేదు. మొత్తం రోడ్లు అయితే ఏమీ వేయలే. మాకు వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ రోడ్డు అయితే బాగు చేయలేదండి. సరే, ఈ ముందు రేట్లు కానీ ముందు కానీ ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో? గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడైతే ముందు బాగుందండి. ఇప్పుడైతే ఎవరన్నా తాగినా ఎవరైనా పడిపోతున్నారు. పడిపోతుంటే ఎక్కువ దాన్ని పడిపోతుంది. దామే కాదు అంటే ఎవరికైనా మనిషికి నీరసం వచ్చేస్తుంది. రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు? అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. అప్పుడు రేట్లు 60-70 అయితే ఇప్పుడు 60కి 120 చేస్తున్నారు. అలా కొన్ని చేశారు. నెంబర్ 1 మనుషులు బాగోవాలి. మంచి మంది అయితే రావట్లే అక్కడ. అదండి. థ్యాంక్ యూ సార్.